ఎటు పెడుతూనే ఉంటారు. డిఎస్సి రాదు, మన ఉద్యోగాలు ఏం రాదు. ఏదంటే ఓటీఆర్ చేస్తే వాడు జిరాసోడికి ఒక 100 రూపాయలు వస్తుంది, ఆన్లైన్ చేసిన వాడికి 100 రూపాయలు వస్తుంది, మాకేమో గుండు సున్నా వస్తుంది. ఏమొస్తుంది? మాకు ఏం రాదు. మేము స్టడీ హాల్ ఫీజు కట్టాలా, హాస్టల్ ఫీజు కట్టాలా? ఇదేంది మా బాధ. ఇవన్నీ పైసలు ఎట్లా కడుతున్నావు? మీ ఇంట్లో నుంచి మీ అమ్మ నాన్న పంపిస్తున్నారా, లేదంటే నువ్వు ఏదైనా పని చేస్తావా? అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రైతు బంధు వచ్చేది మాకు. ఆ రైతు బంధు వచ్చినప్పుడు మా నాన్న ఏమో 10,000 అట్లా పంపించేవాడు. ఇప్పుడు రైతు బంధు లేదు కాబట్టి మా నాన్న దగ్గర నేను అడిగినా ఒకసారి, నాన్న ఒక 10,000 ఇవ్వండి, కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాం మళ్ళీ అన్నా. అరే లంచోడకా, నువ్వు ఆ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయవద్దురా అన్నా. నువ్వు ఓటు వేసినావు, ఇలా 2.5 సంవత్సరాలు దాటింది, నీకు దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది, నీకు ఉద్యోగం లేదు. ఎన్ని రోజులురా నీకు భరించాలి నేను? చల్, పైసలు లేదు, పాడలేదు, నీ బతుకోపో. నాకు కూడా అసలు నాకే లేదు, ఇంట్లో వెళ్ళడానికే లేదు నాకు. నేను రోజు పోతే 1000 రూపాయలు రాదు నాకు. నేనేం తినాలి, మీ అమ్మకేం పెట్టాలి, నీకేం పెట్టాలా అని మా నాన్న ఘోరమైన బూతులు తిరుగుతున్నాడు. ఏరుకోరి తెచ్చుకుంది మీ నిరుద్యోగులు తీసుకుందాం, ఏరు కోరి దండం పెట్టి తీసుకుంటే ఎగిరెగిరి తన్నిండు, మాకు ఎగిరెగిరి కొట్టిండు ఈయన. గత ప్రభుత్వంలో ఎవరో పుట్టిన బిడ్డని, నా బిడ్డని ఎవరు పెంచుకోరాను, అలా పెంచుకున్నవాడు మూర్ఖుడు ఆయన. నేను అన్నట్టుగా గత నోటిఫికేషన్ వదిలే, ఈ నోటిఫికేషన్లో ఈ ప్రభుత్వంలో ఏమి ఇచ్చినావు అది చెప్పు. నువ్వు గత ప్రభుత్వం ఏం చేసింది అది వదిలే. అది కాదని నిన్ను తెచ్చుకున్నాగా, అది కాదని నిన్ను తెచ్చుకుంటే అయ్యాలా? నువ్వు మాకు మోసం చేసినావు, మా తల్లిదండ్రులు కూడా మోసం చేసినావు, బాగా మోసం చేసినావు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు? నేను ఒకటే చెప్తున్నా, నేను హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతుంది రేపు. మున్సిపాలిటీ ఎలక్షన్లో హుజూర్నగర్ ప్రజలందరికీ ఒకటే మాట అంటున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటే బాకరి. నేను నిజంగా అంటున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నాలాగా మీరందరూ బాధ్యతలు అవుతారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఈ నోటిఫికేషన్ ఏదని నాకు అర్థమైపోయింది. ఎంత ధర్నా చేసినా, ఎంత గొడవలు చేసినా ఈ నోటిఫికేషన్ రాదు. కాబట్టి ఈ బుద్ధి చెప్పాలంటే మున్సిపాలిటీ ఎలక్షన్లో ఒక్క ఓటు కూడా పడకూడదు. ఈ కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎలక్షన్లో ఓటేయదని ఈ మీడియా మూత్రంగా అందరికి చెప్తున్నాను.